హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఇవాళైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో అయితే మనం తిరుమల తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గంలో వీడియో చేయబోతున్నాం. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే దీనికి ముందు వీడియోలో నేను తిరుపతికి ఎలా చేరుకోవాలనేది వీడియో చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మనం అలిపిరి మొదటి మెట్టు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే అందరు కొబ్బరికాయలు కొట్టి ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ప్రయాణం అనేది మొదలు పెడతారు ఫ్రెండ్స్. తిరుమల శ్రీవారిని చేరుకోవడానికి అయితే మనకి నడక మార్గాల్లో రెండు ఉన్నాయి. ఒకటి అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు. ఇంకా మనం శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మనం ప్రయాణం మొదలెట్టాల్సి ఉంటుంది. అలిపిరిలో అయితే మొత్తం 3550 మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లే కాకుండా ఇంకా మధ్యలో నడవాల్సి కూడా ఉంటుంది. ఇంకా మొదటి మెట్టు నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక విగ్రహం సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని పక్కనే అందరూ సాష్టాంగ నమస్కారం చేసి నడక అనేది ముందుకు సాగిస్తారు. ఇక మనకి ముందు కనిపించేది అయితే శ్రీకృష్ణుని దేవాలయం. ఇందులోనే గోశాల కూడా ఉంటుంది, గోమాతలు కూడా ఉంటాయి ఇందులోనే. ఇక ఇక్కడైతే మనం శ్రీకృష్ణ భగవానుడికి మొక్కుకొని నడక ముందుకు సాగించాలి. ఇక మన ప్రయాణంలో అయితే మొదటి రాజగోపురం ఇది. ఇక మనం అయితే మొదటి మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ 200 మెట్టుకైతే చేరుకున్నాం. ఆ గోవిందనామ స్మరించుకుంటూ ఎంతో నమ్మకంతో అందరు భక్తులు, చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా ఎంతో కష్టమైన మార్గాన్ని ఎంతో ఇష్టంగా ఎక్కుతారు, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకంతో. ఇక ఇదైతే మన ప్రయాణంలో రెండవ గోపురం అలిపిరి నుంచి.
ఆ చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని మనం చూస్తూ చల్లగా హ్యాపీగా పైకి ఎక్కుతూ మొత్తానికైతే 500 మెట్టు వరకు అయితే చేరుకున్నాం. ఇక ఇప్పుడైతే మనం ఇక్కడ చూసే అవతారం వరాహ అవతారం. ఈ అవతారం వచ్చేసి నరసింహ అవతారం. విష్ణుమూర్తి దశావతారాల్లో ఇది ఒకటి. నడక మార్గంలో అయితే వాటర్కి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న హోటల్స్ కానీ టీ స్టాల్స్ కానీ చాలానే అవైలబిలిటీలో ఉంటాయి. సో ఏ టెన్షన్ లేకుండా పైకి వెళ్ళిపోవచ్చు. చూస్తూ చూస్తూ మాటల్లో చాలా దూరం వచ్చేసాం. అసలు ఇంతమందిని చూస్తూ ఆ పచ్చని వాతావరణాన్ని చూస్తూ ఎక్కుతుంటే అసలు ఆ ఫీలింగే రాదు. మనకి ఎదురుగా కనిపించేది అయితే గాలిగోపురం. నైట్ టైం ఇక్కడ వేసే లైట్లతోనే మనకి తిరుపతిలో మొత్తం వెంకటేశ్వర స్వామి నామాలు కనిపించేది, శంకు చక్రాలు కనిపించేది ఇక్కడ నుంచే. ఈ గాలిగోపురం వద్ద అయితే మనకి హోటల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా అవైలబిలిటీలో ఉంటాయి.
ఇప్పుడైతే మనం దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణ అవతారం దగ్గర ఉన్నాం. గోవింద భగవత్ప్రియ గోవింద నిత్య నిర్మోహల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటం. ఇప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క శక్తికి ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఉన్నాం మనం. చూడండి, ఆ మూర్తిని చూస్తేనే ఎంతో ధైర్యంగా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఆంజనేయ స్వామిని పూజించి మొక్కి నడక సజావుగా సాగాలని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇవ్వమని చెప్పి మొక్కుకొని బయలుదేరుతాం. ఇక్కడైతే మనకు జింకలు కనిపించాయి. వీటిని లైవ్లో చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ముందుకు వెళ్తే చిన్న చిన్న చారల జింకలు కూడా ఉన్నాయి. వాటిని కూడా లైవ్లో చూడడం ఫస్ట్ టైం. వాటికి కూడా మనుషులను చూసి చూసి అలవాటు అయిపోయింది. అస్సలు భయపడకుండా మంచిగా దగ్గరకు వచ్చేస్తున్నాయి. అవి కూడా ఏమైనా ఇస్తే తీసుకొని తింటున్నాయి కూడా.
ఇంకా ఇక్కడైతే మనం నరసింహస్వామిని దర్శించుకున్నాక ఇక్కడ నుంచి మొత్తం స్టెప్స్ ఏమి ఉండవు. ఒక 3-4 కిలోమీటర్స్ మొత్తం రోడ్డే ఉంటుంది. రోడ్ మీద నడవాల్సి ఉంటుంది. సో వెహికల్స్ వస్తుంటాయి, చూసి జాగ్రత్తగా నడవండి. మోకాళ్ళ పర్వతం వరకు మనం ఆల్మోస్ట్ రోడ్ మీదే నడవాల్సి ఉంటుంది. బస్సెస్ కానీ చిన్న చిన్న జీప్స్ కానీ అన్నీ వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండండి. మీ వెంట చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు ఉంటే జాగ్రత్త పట్టుకొని నడవండి. రోడ్ల మీద చాలా వెహికల్స్ వస్తుంటాయి. ఇక మన ఎదురుగా కనిపించేది అయితే మోకాల పర్వత గోపురం. ఇక్కడే అందరూ మోకాలతో మెట్లెక్కుతారు. భగవంతుని కోసం మనిషి ఇంత చేయాలంటే ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. లేకపోతే ఇలా చేయడం అనేది సాధ్యం కాదు. మనమైతే స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ అయిపోయింది. లగేజ్ తీసుకొని మనం ముందుగా రూమ్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. సో మాధవ నిలయంకి వచ్చాం. ఇక్కడ ఆధార్ కార్డు చూపిస్తే మనకు లాకర్ అయితే ఇస్తారు మన లగేజ్ పెట్టుకోవడానికి. ఇక ఈ మాధవ నిలయం అనేది మనం స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ అయిపోయాక లగేజ్ తీసుకొని అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. ఇందులోనే అన్నదాన సత్రం కానీ గుండు చేసుకోవడానికి కళ్యాణ కట్ట కానీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి పెద్ద హాల్ కూడా ఉంటుంది. ఆధార్ కార్డ్ చూపించాలి.
ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు లాకర్ అయితే అలాట్ చేస్తారు. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొంచెం లాకర్ కోసం లైన్లో అయితే నిలబడాల్సి ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అయితే. చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది. ఇక ఇక్కడ కనిపించే అయితే లాకర్స్. ఒక్క లాకర్లో అయితే మినిమం త్రీ బ్యాగ్స్ వరకు పడతాయి. మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎన్ని లాకర్స్ కావాలో అన్ని లాకర్స్ తీసుకోండి. ఇక లగేజ్ లోపల పెట్టేసి మేమైతే కొంచెం బయటకు అయితే వచ్చాము. అలా ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఫ్రీ బస్ అయితే వచ్చింది. ఇక మేమైతే వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళిపోయాం. ముందు మనకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాబట్టి మనం ఫస్ట్ అయితే అక్కడికి వచ్చేసాం. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్.